వెల్కమ్ టు ఏజెస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉంగటూరు నియోజకవర్గంలో పేదల సేవలో కార్యక్రమం పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దిత్వా తుఫానుపై నెల్లూరు అధికారులతో మంత్రి ఆనం సమీక్ష. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించిన రామనారాయణ రెడ్డి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేకం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఉంగటూరు నియోజకవర్గంలో పేదల సేవల కార్యక్రమంలో భాగంగా వేదిక వద్ద వ్యవసాయ ఉద్యాన శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. స్థానికంగా ఓ ఔత్సాహిక రైతు చేస్తున్న వ్యవసాయ సాగును పరిశీలించి ప్రశంసించారు ముఖ్యమంత్రి. ఫస్ట్ లో నేను ప్యాడీ ఒకటే చేసేవాడిని సార్. అప్పుడు అంతగా ఆదాయం రావట్లేదని తమ సహకారంతో 55,000 సబ్సిడీ ఇచ్చేస్తారు. అసలు ఇచ్చాక నేను ఇలా తీసుకున్నాను సార్. ఈ మధ్యలో తీసుకుని బన్స్ మీద వేసుకుని మయాను 50 సెంట్స్ ప్యాడీ తీసుకున్నాను సార్. ఈ బన్స్ మీద వచ్చేసి ప్రతి సేవనాల ఫ్రూట్ అలాగే వెజిటేబుల్స్ కూడా అన్ని కవర్ అయ్యేలాగా వేసుకుని ప్యాడీ వచ్చి దేశీ గారికి రుచి పట్టాలి వేస్తున్నాను సార్. మయానంగా ఫిష్ చేసుకుంటున్నాను సార్. ఎకరం పొలంలో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను సార్. మా భార్య నేను చేస్తాను. 2,30,000 వస్తుంది సార్. 2,30,000 వస్తుంది. నువ్వు 1 ఎకరా చేస్తున్నావు, 10 ఎకరాలు చేస్తావు. ఇదే మోడల్. ఒక 4-5 ఫ్యామిలీలు తీసుకుంటాను. వాళ్ళే పని చేస్తారు, నువ్వు మేనేజ్ చేస్తావు. మేనేజ్ చేస్తే కొంత డబ్బులు వస్తుంది. దాన్ని బేసిస్ చేసుకుంటే మినిమం నా లెక్క ప్రకారం వాళ్ళకి మనిషికి 20,000-25,000 రూపాయలు ఇంట్లో కూర్చొని ఆదాయం సంపాదించే పరిస్థితి వస్తుంది. ఇది వెరీ గుడ్ మోడల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగుంది. దీన్ని మొత్తం తీసుకోండి, క్లస్టర్ అప్ తీసుకొని స్కేలింగ్ చేయండి. అన్నీ కూడా ఫ్రూట్ ఫర్మెంటేషన్ అన్నీ కూడా అందులోనే యూజ్ చేస్తాం సార్. ఏది బయట ఉంది, ఇందులో ఏది వేస్టేజ్ ఉండదు, అన్ని ఫామ్కే యూజ్ చేస్తున్నాం సార్. ఎంత వస్తుంది ఎకరాలో ఫిష్? ఎంత వస్తుంది? ఫిష్ 1 lakh వరకు వస్తుంది సార్. 1 lakh వస్తుంది సార్. దట్ ఇస్ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ యూ. ఏలూరు జిల్లా ఉంగటూరు నియోజకవర్గం గోపినాథపట్నంలో పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కనీసం బ్రతికే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక మంచి కార్యక్రమానికి 10,000 రూపాయలు ఇచ్చావంటే అది నాకు చాలా సంతోషం. ఇది సాధ్యమైందంటే ఒక పక్క తెలుగుదేశం, ఇంకొక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఎన్నికల ముందు మీ అందరికీ చెప్పాం. మేము ఆ రోజు ఒక మాట చెప్పాం. ఈరోజు మా కలయిక మాకోసరం కాదు, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, విధ్వంసమైనటువంటి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. నిండు మనసుతో ఆశీర్వదించమని మిమ్మల్ని కోరాం. ఆ రోజు మేము చెప్పిన మాటలు మీకు గుర్తుంటాయి. ఆ రోజు మేము చెప్పింది అభివృద్ధి చేస్తాం, సమిక్షేమం ఇస్తాం, సుపరిపాలనకు నాంది పలకతామని నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మీకు మాట ఇచ్చాం. ఇచ్చిన మాటకు మిమ్మల్ని అందరినీ చూస్తే మామూలు స్పందన కాదు, నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి స్పందన. ఎవరిని అభ్యర్థిని పెడితే వాళ్ళు గెలిపించారు. 94% స్ట్రైక్ రేట్ అంటే 57% ఓట్లేసి గెలిపించిన ఘనత రాష్ట్ర ప్రజానీకానిది. 175 అసెంబ్లీ సీట్లలో 164 సీట్లు గెలిపించారు. అది చూసిన తర్వాత మా బాధ్యత పెరిగింది. మేము ఆ రోజు మీకు హామీ ఇచ్చాం. సూపర్ 6 అన్నాం. సూపర్ 6 అంటే చాలా మంది ఎగతాళి చేశారు, అసాధ్యం అన్నారు. ఈరోజు చెప్తున్నా, సూపర్ 6ని సూపర్ హిట్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నెలవారీగా పింఛన్లు, ఇది ఒక సరికొత్త రికార్డు. ఈరోజు మీరు చూస్తే రేపు 14కి
ఎగ్జాక్ట్గా 18 నెలలు అవుతుంది. 18 నెలల్లో ఒక్క పింఛన్ల కోసం 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకా లెక్కల్లో మీరు చూస్తే 50,763 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ కింద ఖర్చు పెట్టాం. ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇంత. సెంట్రల్ నియోజకవర్గంలోని 24వ డివిజన్ కస్తూర్బాయిపేట అంబేద్కర్ కాలనీ రెడ్ సర్కిల్ 26వ డివిజన్ చుట్టుగుంట ముత్యాలమ్మ తల్లి గుడి వద్ద లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వృద్ధాప్య, వితంతు, వికలాంగ మరియు ఆరోగ్య నిమిత్తం ఇచ్చేటటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించారు ఎమ్మెల్యే బోండా ఉమా. ఏ రాష్ట్రంలో లేనటువంటి పింఛన్లు ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఇస్తా ఉన్నాం. ఎన్నికల ముందు చెప్పాం, అధికారంలో రాగానే 4,000 పింఛన్ పెంచుతా అన్నాం. ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెల నుంచే పింఛన్లు పెంచి 4,000 రూపాయలు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఇంటి దగ్గరికి ఎవరు అక్కడ రమ్మంటారు, ఇక్కడ రమ్మంటారని కారు కూతులు కూశారు. ఇవాళ ఉదయం 6 గంటలకే తలుపు తట్టి ఇంటి దగ్గరికే వృద్ధులకి, వితంతులకి 4,000, వికలాంగులకి 6,000, అలాగే బెడ్ రీడిన వాళ్ళకి 10,000, తలసీమియా వాళ్ళకి 15,000 రూపాయలు పింఛను ఇంటి దగ్గరికి తీసుకెళ్లి ఇవ్వటం వల్ల ఇవాళ పేదల్లో, వృద్ధుల్లో, వితంతుల్లో, వికలాంగుల్లో ఒక ధైర్యం, ఒక నమ్మకం వచ్చింది, ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ రోజున 1వ తారీఖు నాడే ముఖ్యమంత్రి స్వయంగా ఒక నియోజకవర్గంకి వెళ్ళి ఆ నియోజకవర్గంలో ప్రజల్ని కలిసి అక్కడ పింఛన్లు ఇవ్వటం అనేది ఎక్కడా లేదు. చరిత్రలో దేశంలోనే ఎక్కడా లేనటువంటి పింఛన్లు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నాం. సంవత్సరానికి 36,000 కోట్లు. ఈ 18 నెలల్లో 50,000 కోట్లు ఇప్పటికీ పింఛన్ల రూపంలో ప్రజలకి అందించినటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదు. 200 రూపాయలు ఉన్న పింఛన్ని ఇవాళ 4,000 రూపాయలు తీసుకొచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం పేదలకు అండగా ఉండటమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. అధికారం అనేది ఒక బాధ్యతగా స్వీకరించి ప్రతి నెల 1వ తారీఖు నాడే ఇస్తా ఉన్నాం. ఈరోజు 24వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు విజయాడు దుర్గారావు కానీ, అలాగే మా మురళి, మా కృష్ణ, అప్పారావు, ఇంకా డివిజన్ నాయకులు, మా దుర్గా, వీళ్ళందరూ నాయకుల ఆధ్వర్యంలో మన ప్రభు కానీ, రాజు కానీ అందరి ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ సర్కిల్లో, అంబేద్కర్ కాలనీలో పింఛన్లు పంపించడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తాం. దిత్వా తుఫాను భారీ వర్షాలపై నెల్లూరు అధికారులతో మంత్రి ఆనం సమీక్ష నిర్వహించారు. సోమశిల, కండలేరు జలాశయాలు, సంగం, నెల్లూరు బ్యారేజీల నీటి ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలాశయాల వద్ద ఎప్పటికప్పుడు నీటి పరిస్థితిని అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. ఎదుర్కొనే దానిలో అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేయాలి అనేటువంటి దానిలో రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనకి యువరాజ్ ఐఏఎస్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్పెషల్ ఆఫీసర్గా, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, అలాగే జిల్లా ఎస్పీ గారు, ఇతర జిల్లా స్థాయి అధికారులు, యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనం దాదాపుగా ఈ సైక్లోన్స్ విషయంలో ఒక 10 నుంచి 15 సంవత్సరాల వరకు గతంలో ప్రతి సంవత్సరం సైక్లోన్ ఎదుర్కొనేవాళ్ళం. కానీ ఇటీవల కాలం సైక్లోన్స్ తగ్గాయి. మళ్ళీ ఒక సంవత్సరం నుంచి సైక్లోన్స్ మళ్ళీ నెల్లూరు జిల్లా పరిధిలో వస్తుందేమో అనేటువంటి సూచనలు, సంకేతాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి విడుదలవుతున్న సందర్భంలో మళ్ళీ జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మనకి ఈ సంవత్సరమే ముందు సైక్లోన్లు వచ్చాయి గత మాసంలో. అప్పుడు కూడా మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రావడం, రివ్యూ చేయడం, జిల్లాలో పెద్ద నష్టాన్ని
లేకుండా మనం జాగ్రత్త పడడం ఇవన్నీ కూడా జరిగాయి. ఈరోజు కూడా ఈ యొక్క తిత్వా సైక్లోన్ సివియర్గా ఉంటుందనేటువంటి సూచనలు ముందు ఉన్నా ఇప్పుడు వచ్చేటువంటి ఇండికేషన్స్తో కొంత దాని ప్రభావం నెల్లూరు జిల్లా మీద తగ్గుతుంది అనేటువంటిది మనకున్న సమాచారం. ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో కూడా అదే విషయం చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో అధికార యంత్రాంగాన్ని అంతా మేము కోరేది ఒకటి, ఇది పూర్తిగా నెల్లూరు జిల్లా దాటి వెళ్ళే వరకు కూడా మరి సైక్లోనిక్ ఎఫెక్టు, విండ్ ఎఫెక్ట్ తగ్గినా కూడా హెవీ రెయిన్ఫాల్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ఎక్కువ వర్షపాతాన్ని భరించే పరిస్థితుల్లో ఇప్పుడు మన రిజర్వాయర్లు, మనకున్న కెనాల్స్, మనకున్న ఇరిగేషన్ ట్యాంక్స్కి లేదు. ఎందుకంటే ఇప్పటికే 100% అవి ఫుల్ అయి ఉన్నాయి. ఇంకా ఎక్కువ ప్రెషర్ వాటి మీద పడడానికి లేదు. అందుకని ఎక్కడి నుంచి నీరు వచ్చినా వాటిని నేరుగా పెన్నా రివర్ ద్వారా, ఇతర వాగుల ద్వారా సముద్రానికి పంపించేటువంటి మార్గాల మీదనే ఇవాళ అన్వేషిస్తూ ఉన్నాం. కానీ వర్షం పడ్డప్పుడు ఆ గ్రామాల్లో, ఆయా ప్రాంతాల్లో, పట్టణాల్లో వైసీపీ ప్రభుత్వం బీసీలను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి తీరని ద్రోహం చేసిందని మంత్రి సవిత మండిపడ్డారు. గుంటూరులో మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గాన్ని జగన్ దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సవిత. మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాత అన్న విషయం కూడా తెలియజేస్తూ అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు మా కురుబ కులస్తులు అందరితోనూ ఆత్మీయ సమావేశం పెట్టాం. దానితో పాటు మా కుల వృత్తి అయిన గొర్రెల పెంపకం ఏ విధంగా మనము ఆధునాతిక మిషన్లు ఏ విధంగా వాడాలి, మరి పెంపకం గురించి కూడా చర్చ జరిగింది. మంచి మీటింగ్ జరగడం చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా మరి మా కురుబలందరూ ముఖ్యమంత్రి గారికిను, అదేవిధంగా మరి లోకేష్ బాబు గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. పర్మనెంట్ రాష్ట్ర కనకదాస్ గారి జయంతి పర్మనెంట్ జీవో ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మరి గుడికట్ల పూజారులకు గౌరవవేతనం కూడా ఇవ్వాలనే విషయాన్ని కూడా అడిగారు. అది లోకేష్ బాబు గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి పెట్టాం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అది కూడా పరిశీలిస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం. తప్పు చేసి ఈరోజు కల్తీ మద్యం కావచ్చు, కల్తీ నెయ్యి కావచ్చు, బాబాయ్ రపరపా కావచ్చు, మరి దోపిడీకి నిదర్శనం ఎవరో మనం అందరం చూసాం. అంటే దొంగల్ని వదిలిపెట్టమని అప్పుడు మాత్రమే బీసీ కార్డు వాడతారా? వైసీపీ పార్టీ గతంలో 5 సంవత్సరాలుగా బీసీల ద్రోహి వైసీపీ పార్టీ 5 సంవత్సరాలుగా బీసీలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, బీసీలు ఏ విధంగా బీసీ బిడ్డలను హత్య చేసినప్పుడు మరి జోగి రమేష్ గారికి బీసీ కార్డు గుర్తురాలా, జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తులా? తప్పు చేసిన వాళ్ళు కోర్టు తన పని తాను చేసుకుంటూ పోతుంటే బీసీ కార్డు గుర్తుస్తుంది. బీసీ పిల్లలు చదువుకున్న బీసీ హాస్టల్స్ గురించి మరి జోగి రమేష్ గారికి వైసీపీ పార్టీ గుర్తుపట్ల. మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో తెలుసు. ఇది బీసీల కూటమి ప్రభుత్వం. ఈరోజు మరి నేను ఈరోజు బీసీ శాఖ మంత్రిగా తెలియజేస్తున్నా, ఈరోజు బీసీ హాస్టల్స్ కావచ్చు, బీసీ గురుకుల పాఠశాలలు కావచ్చు, బీసీలను గౌరవించే ప్రభుత్వం. మరి ఈరోజు బీసీ బిడ్డలు చదువుకోవాలన్న ఉద్దేశంతో మొన్నటి రోజున మెగా డిఎస్సి ఇచ్చాం. మెగా డిఎస్సి ఇచ్చిన తర్వాత ప్రతి డిస్టిక్లోనూ మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్లు పెట్టాం. మరి అంతేకాకుండా మళ్ళీ సివిల్ సర్వీస్ కోచింగ్లు ఇస్తున్నాం. మళ్ళీ ఈరోజు సివిల్ సర్వీస్ కోచింగ్ సెకండ్ ఫేజ్ సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా మొదలు పెట్టాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు బీసీలు గుర్తొస్తారు, మరి గుళ్ళు గుర్తొస్తాయి, రైతన్నులు గుర్తొస్తారు. మరి పరిపాలనలో ఉన్నప్పుడు అన్ని గాల్లో తిరిగినప్పుడు వీళ్ళు ఎవరు గుర్తురాలా? ఆయన గాల్లో తిరిగితే కింద చెట్లు కొట్టాలా. ఈరోజు మేము క్లారిటీగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి రాగా మేము రెచ్చగొట్టలేదు. గుడికి పోయినా జగన్మోహన్ రెడ్డి గారు రపరప అంట. అదేంటి శబరిమల కూడా రెపరెప ఫ్లెక్సీలు, కోర్టుకు పోతే రెపరెప ఫ్లెక్సీలు, గుడికి పోతే రెపరెప ఫ్లెక్సీలు, పెళ్లికి పోతే రెపరెప ఫ్లెక్సీలు. ఎవరిని రెచ్చగొడుతున్నారు? ప్రజలందరూ చూస్తున్నారు. ఆ 11 సీట్లు కూడా కనుమరుగైపోతున్నాయి అన్న విషయం తెలుసుకొనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడ లేని బీసీ కార్డు వాడతాడు, ఎక్కడ చూసినా రైతుల గురించి కొడతారు. మేము క్లారిటీగా ఉన్నాం. మరొక్కసారి సంతబొమ్మాలి మండలం కొల్లిపాడులో పేదల సేవలో ప్రభుత్వం
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఎక్కువ తక్కువ సరిపోతున్నారు ఎంతమంది కొడుకు మన కార్యకర్త రెండు సార్ మీరు వెనక్కున్నారు, ఇద్దరు ఉన్నారు కదా, మీరు వెనక్కున్నారు. అయ్యా మీరు స్వామి వెనక్కున్నారు, అలాగే వెళ్ళిపోండి, గ్యాప్ వస్తుంది కదా, అలాగేనండి. పెన్షన్ ఎంత వస్తుంది? ఇంటికి తెచ్చిస్తున్నారా? ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 6,000 ఇస్తారు. ఎవరు ఇస్తున్నారు? మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. అలా పెట్టుకో, చూడు, అలా పెట్టుకో. ఇద్దరు కదా, ఇద్దరు కదా. పాట పాడతారు సార్, మంచి పాట పాడతారు. మంత్రి సవిత నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి హాజరై వినతులు అందజేశారు. పలు సమస్యలతో వచ్చిన ప్రజలు వారి వద్ద నుంచి వినతులు స్వీకరించిన సవిత వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులను ఆదేశించారు. మిగిలిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మండల ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీల శిక్షణ తరగతుల కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులతో, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి క్లస్టరు, యూనిట్, బూత్ లెవెల్ వరకు కూడా ఉన్నటువంటి నాయకత్వానికి శిక్షణ తరగతులను నిర్వహించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటగా మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులతోటి ఈ శిక్షణ తరగతులు మన మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి ప్రారంభమవడం జరిగింది. ఈ శిక్షణ తరగతుల్లో 2 రోజులు ఒక్కొక్క బ్యాచ్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఉదయం యోగా నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క శిక్షణ తరగతులు సాయంత్రం వరకు కూడా విభిన్నమైనటువంటి టాపిక్స్ తోటి, అంటే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి దగ్గర 40 సంవత్సరాలు దాటుతున్నటువంటి దశలో పార్టీ యొక్క చరిత్ర, హిస్టరీ ఏదైతే ఉందో, ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ఎటువంటి పరిస్థితుల్లో ఆ రోజు రాజకీయ పార్టీని స్థాపించడం జరిగింది,
సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనేటువంటి సిద్ధాంతంతో ఏ రకంగా అయితే పార్టీని తీసుకొచ్చారు, ఆయన పార్టీ ప్రస్థానం ఏ రకంగా 83 నుంచి ప్రారంభమై ఈ యొక్క దేశానికే ఏ రకంగా అయితే సంక్షేమాన్ని పరిచయం చేశారు, అదేవిధంగా ఆటుపోట్లను ఆ 83 నుంచి మొన్న 2024 వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఏ రకంగా అయితే ఆటుపోట్లను ఎదుర్కొంది, అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ పాత్రను కూడా సమర్థవంతంగా, అంటే పదవి అనేది అధికారం కోసం మాత్రమే కాదు, ప్రజలకు సేవ చేయడం అనేటువంటి సంకల్పంతో ఏదైతే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందో ఈ రకంగా ఒక పార్టీ హిస్టరీ ఆ రోజు 82 నుంచి ఈరోజు 2025 వరకు కూడా పార్టీ చరిత్రను ఒక్కసారి ఆ యొక్క పార్టీ నాయకత్వంతో మమేకం చేయాలనేటువంటి ఆలోచన. రెండవది, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేసు స్టడీస్, అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు, ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు, బెస్ట్ మోడల్స్ ఏవైతే మనం రాష్ట్రానికి అందించామో, అదేవిధంగా 2019, 2024 నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి పాలనలో ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు, నాయకులు ఇబ్బంది పడ్డారు, రాష్ట్రం ఏ రకంగా ధ్వంసానికి గురైందో కేసు స్టడీస్, ఎగ్జాంపుల్స్తో సహా, కేస్ స్టడీస్తో సహా ఒక్కసారి మళ్ళీ వాటి మీద కూడా ఒక చర్చనీయమైన అంశంగా చేర్చాలనేటువంటి లక్ష్యంతో, అదేవిధంగా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ మరొక 40 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లేటువంటి యువ నాయకత్వాన్ని కూడా పెంచాలనేటువంటి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారం అనేది పదవుల కోసం కాదు, పని చేయడం కోసం, సేవ చేయడం కోసం. అందుకే ఆ రోజు అధికారం లేకపోయినప్పటికీ కూడా ఒక కర్నూలులో ఫ్లడ్స్. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కుటుంబంతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం టీటీడీ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా జరిపారు. వేద పండితులు రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. విధాన సర్వమిజ్జగద యక్ష్మగో సుమనాసత్ అధ్యవోచదసి వక్తా ప్రథమో దైవ్యో విమా వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో నమః సస్మింజరాయ త్రిషీమదేవధీనాం పతయే నమో నమః బభ్రశాయ వ్యాధనేన్నానాం పతయే నమో నమః హరికేశాయోపవేదనే పుష్టానాం పతయే నమో నమః భవస్య హేత్యై జగతాం పతయే నమో నమః రుద్రాయ తదావినే క్షేత్రానాం పతయే నమో నమః ఆయచ్ఛద్భ్యో విసృజద్భ్యశ్చ వో నమో నమోస్యద్భ్యో విద్యేభ్యశ్చ వో నమో నమః ఆసీనేభ్యశ్చ యానేభ్యశ్చ ఓ నమో నమః సర్వేభ్యశ్చ వో నమో నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చ వో నమో నమో రథిభ్యో రథేభ్యశ్చ వో నమో నమో రథేభ్యో రథపతిభ్యశ్చ వో నమో నమః ఊర్మ్యాయ చ నమః పరన్యాయ చ వర్ణసిద్ధ్యాయ చ నమోపకరమానాయ చాభిఘ్నతే చ నమః ఆఖ్యదతే చ ప్రఖ్యదతే చ నమో వక్కిరికేభ్యో దేవానాగో హృదయేభ్యో నమో విక్షీణకేభ్యో నమో విచిన్వత్కేభ్యో నమ ఆనిర్హతేభ్యో నమ ఆమీవత్కేభ్యః ద్రాపే అంధసస్పతే దరిద్ర నీలలోహిత
येषां पुरुषाणाम् येषां पशूनां मा भेर्म रोमो येषां किञ्चनामवत् याते रुद्रशिवा तनोः शिवा विश्वाह भेषजी शिवा रुद्रस्य भेषजी तया नोमृजेवसे इमागो रुद्राय तपसे कपर्दिने क्षयद्वीराय प्रभरामहे मतिं यधानस्य मथद्यपदे चतुष्पदे यस्सं पृष्ठं ग्रामे अस्मिन्ननातरं पुडानो रुद्रोतो नोमयस्कृति क्षयद्वीराय नमसा विधेमते यच्छञ्जयोश्च मनुरायजे पिता ततस्यामतो रुद्रप्रणीतौ मा ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.